ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు. సార్ చెప్పండి మొన్న తీసుకున్న లోక్సభ ఫలితాలను చూస్తే మీరు టార్గెట్ 14 పెట్టుకున్నారు, కానీ ప్రజలు మాత్రం మిమ్మల్ని 8కే పరిమితం చేశారు. ఈ రిజల్ట్స్ మీరు ఎలా చూస్తారు? ఆశించిన మేము టార్గెట్ పెట్టుకోవడంలో తప్పులేదు ఎవరమైనా. ఈరోజు మొన్నటి ఎన్నికల్లో ఓట్ల శాతం చూసిన కాంగ్రెస్ పార్టీకి మెరుగుదల ఉంది. ఈరోజు 8 స్థానాలు మేము ఈరోజు గెలుచుకోవడం జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ రాకుండా కూడా ప్రజలు చేయగలిగారు. అంటే ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఓటును భారతీయ జనతా పార్టీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మహబూబ్నగర్లో అయితే అతి తక్కువ స్థానం ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఖైరతాబాద్లో కూడా మేము మంచి వస్తే ఇక్కడ కూడా గెలిచేవాళ్ళం. మేము లోక్సభ ఎన్నికల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకున్న టార్గెట్కు అనుగుణంగానే ఓట్ల శాతం కనిపిస్తుంది. కాబట్టి మా ప్రజలు మా వైపు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయినా మా పర్ఫార్మెన్స్ ఇంకా ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయింది కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు వెళ్ళి రాబో రోజుల్లో అంటే మరోసారి ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయదుందు మోగించే విధంగా ముందుకు సాగుతుందని చెప్పి తెలియదు. మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఇటు జిల్లాల వారిగా నియోజకవర్గాలు చూసుకుంటే మెయిన్గా గ్రేటర్ ప్రజలు చాలా బలహీన పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం లోక్సభ ఎన్నికల్లోనే పట్టు సాధించాలనుకోవాలి, కానీ సేమ్ ఫలితాలు ఈసారి కూడా రిపీట్ అయినాయని చెప్పుకోవచ్చు. అంటే మొదటి నుంచి పట్టణాల్లో భారతీయ జనతా పార్టీ తన పర్ఫార్మెన్స్ చూపిస్తుంది కాబట్టి ఈసారి అంటే ఇక్కడ మేము ఎన్నిక వాళ్ళను అనుకుంటాంత ఈజీగా వాళ్ళు గెలవలేరు. వాళ్ళకు గట్టి పోటీని ఇవ్వగలిగినాం. రాబో రోజుల్లో ఇక్కడ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో పట్టణంలో కూడా కాంగ్రెస్ పార్టీ తన మంచి పట్టును సాధిస్తుంది. మేము పరిపాలన ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. పట్టణాల్లో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మా పరిపాలన ఫలితాలన్నిటి కూడా చూసిన తర్వాత పట్టణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడదని చెప్పిన ఒక ఆశని వ్యక్తం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావచ్చింది. ఇప్పటికీ కూడా మొదటి నుంచి కూడా రైతులకు చాలా తీవ్రంగా అన్యాయం చేస్తుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకులు అంటారు. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇంకా ముఖ్యంగా ధాన్యం సేకరణ కావచ్చు, ఇప్పుడు నాట్లు వేసుకునే వాళ్ళకి విత్తనాలకు సంబంధించి కావచ్చు, ప్రతి దాంట్లో కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్న పరిస్థితి. దీన్ని మీరు ఎలా చూస్తారు? పని పాట లేకుండా మాట్లాడే మాటలు తప్ప మరొకటి కాదు. రైతును రాజు చేయాల సంకల్పం మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఈరోజు రైతులకు విత్తనాలన్నీ కూడా అందుబాటులో ఉంచినాం. నకిలీ విత్తనాలు అమ్మితే టాడా చట్టం కింద వారిని అరెస్ట్ చేయమని కూడా మా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఎరువులు కూడా సిద్ధం చేసినాం. ఈరోజు రైతుకు అండగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది. ఈ దేశంలో రైతుకు అండగా నిలబడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రాబో రోజులు మీకు చూస్తారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. 6 మాసాలు అయింది మేము అధికారంలోకి వచ్చి, కానీ 3 మాసాల తర్వాత ఎన్నికలు కూడా రావడం, 3 మాసాలు అసలు నేరుగా ప్రజలకు వెళ్ళలేకపోయినాం, నేరుగా అధికారులతో మాట్లాడలేకపోయినాం. కాబట్టి కాస్త అక్కడక్కడ ఇబ్బందులు ఉంటే అవిటి కూడా షార్ట్అవుట్ చేసుకొని ఈ మధ్య కాలంలో రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేస్తాం. రైతుకు రుణమాఫీ కూడా ఆగస్టు 15 తేదీ లోపల చేసి తీరుతామని మా ముఖ్యమంత్రి చెప్పారు. చేసి తీరుతాం. రైతులు రాబో రోజుల్లో ఉన్నత స్థితికి తీసుకురావడానికి తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తాం. రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఖరారు కాబోతూ ఉన్నాయి. వాళ్ళగా కొండలు కోణలు గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు దారులు వేయిన వాటికి ఇవ్వకుండా ఎవరైతే రైతు వ్యవసాయం చేసుకుని ముందుకు సాగుతుండో ఆ రైతుకు ఇచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారిని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాం. ముఖ్యంగా రుణమాఫీ ఒకటే కాదు, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల 13 అంశాలను కూడా నెరవేర్చాలని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. మీరు కేవలం రుణమాఫీ గురించే మాట్లాడుతున్నారు. మీరేంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తారా 15 లోపు? ఇప్పుడు ఈ ఆగస్టు 15 అంశం ఎందుకు వచ్చింది? హరీష్ రావు గారు అసలు ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసే ప్రసక్తే లేదు, రైతు రుణమాఫీ చేయడానికి అవకాశం లేవు. ఒకవేళ రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. మేము రుణమాఫీ చేస్తాం ఆగస్టు 15 లోపల, నువ్వు సిద్ధంగా ఉండు అన్న తర్వాత మళ్ళీ 6 గ్యారెంటీ కూడా 15 తేదీ లోపల పెట్టమంటాడు. అంటే డ్రామా తెరలేపిండు. మేము 6 గ్యారెంటీ ఇచ్చిన ఏదైతే ప్రజలకు మేనిఫెస్టో పెట్టినో వాటిని అమలు చేసే బాధ్యత ప్రభుత్వాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రి మండలి తీసుకుంటుంది. మిగతా 6 గ్యారెంటీ కూడా అమలు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాం. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వెంటనే మేము ధాన్యం కొనుగోలు చేస్తున్నాము, ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఇటు రైతుల అకౌంట్లో కూడా 3 నుంచి 6 రోజుల్లోపే వాళ్ళ నగదు కూడా జమ చేస్తున్నాము మీరు చెప్తున్నారు. కానీ రైతులకు మాత్రం ఎక్కడ నగదు 6 రోజుల్లోపే అందలేదు అని చెప్పేసి తీవ్రంగా వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు అయితే విమర్శిస్తున్నారు. ఇప్పుడు రైతు దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే తెలుస్తుంది. నా జిల్లాలో ఇప్పుడు వస్తూనే రైతులు ఫోన్ చేసినారు, గత సంవత్సరం కంటే మెరుగైన విధంగా మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేగవంతం చేసినారు. మాది వెళ్ళిన 3 రోజులకే వచ్చింది ఒక రైతు చెప్తుండు, 4 రోజులకు వచ్చింది ఒక రైతు చెప్తుండు. వారం రోజులకు ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఆగలేదు. 90% రైతులు కూడా ధాన్యం కొనుగోలు సంబంధించిన డబ్బు కూడా వెళ్ళిపోయింది. రైతుకు అండగా ఉండే విధంగా ఉండేటువంటి ప్రభుత్వం ఇది. వాళ్ళలాగా ముందు చూపు లేకుండా ఉండలేనటువంటి కాదు. వాళ్ళకు ముందు చూపు లేకపోవడం వల్ల వాళ్ళు జూన్ ఆఖరి వరకు కొనుగోలు చేశారు. ఈరోజు 10వ తారీఖు వరకు ఇంచుమించు మా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా పూర్తి కాబట్టి రైతుకు అండగా ఉంటుంది. వాళ్ళ గతంలో తప్ప తాలు పెరిగి అధికంగా తూకం వేసి జోకిరు. మేము అలా కాకుండా కూడా రైతుకు అండగా నిలబడ్డాం, రైతు పక్షాన్ని నిలబడ్డాం. రైతు పక్షపాతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఇదే మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం. గతంలో కంటే కూడా ఈసారి ధాన్యం కొనుగోలు కావచ్చు, ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, ప్రతి అంశాన్ని కూడా ఇచ్చినట్టు టైం కంటే ముందే అమలు చేసి తీరుతామని చెప్పి ఆది శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, న్యూస్ 360 హైదరాబాద్.